హాయ్ దిస్ ఇస్ శ్రీనుకర్ణం ఫ్రమ్ గరుడ ప్రో తెలుగు. సో ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. 2024 వెర్షన్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని వస్తుంది. న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ ప్రాజెక్ట్ నేమ్ అని అడుగుతుంది కదా. తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్ లొకేషన్ అడుగుతుంది కదా. ఈ ప్రాజెక్ట్ లొకేషన్ అనే దాన్ని అంటే మనం చేస్తున్న ఎక్కడైతే ఈ ప్రాజెక్ట్ చేస్తున్నామో అది ఎక్కడ సేవ్ చేయాలనే దాన్ని దీని మీద క్లిక్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ చూస్ లొకేషన్ క్లిక్ చేసి డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ ఫోల్డర్ క్లిక్ చేసుకుంటున్నాను. ఇక్కడ క్రియేట్ అని చూసారా, క్రియేట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ ప్రాజెక్ట్ అయితే మనం క్రియేట్ చేయగానే ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఫస్ట్ అయితే దీనికోసం మనకి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం కొన్ని ఫుటేజ్ని అయితే కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంపోర్ట్ మీడియా టు స్టార్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. రైట్ క్లిక్ చేసేసి ఇంపోర్ట్ అని క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇంపోర్ట్ అని క్లిక్ చేయగానే మనకి ఎక్కడి నుంచి అయితే ఫైల్స్ ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నామో చెక్ చేసుకుందాము. సో ఏబిఎఫ్ఎస్ ఇన్స్టిట్యూట్ అనే నా ప్రీవియస్ అడ్వర్టైజ్మెంట్ ఏదైతే ఉందో దాని నుంచి అయితే నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ స్టాక్ వీడియోస్ కనిపిస్తున్నాయి కదా, ఈ స్టాక్ వీడియోస్లో కొన్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, దీంతోపాటు ఒక వాయిస్ ఓవర్ ఉన్న ఫుటేజ్ని వీడియోని కూడా తీసుకుంటాను. సో అది ఇంకా ఎందుకు ఉపయోగపడుతుందో కూడా మనకు క్లారిటీ వస్తుంది. మళ్ళీ దీన్ని డబుల్ క్లిక్ చేసుకుని కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో దీంతోపాటు ఒక ఆడియో క్లిప్ కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. దీంతోపాటు ఒక వాయిస్ ఓవర్ కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఓకే, సో మనకు కావాల్సిన ఫుటేజెస్ అన్నీ ఇంపోర్ట్ చేసుకున్నాను. ఈ డిస్క్రిప్షన్లో అయితే నేను లింక్ ఇస్తాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఈ కంప్లీట్ రా ఫుటేజెస్ అన్నీ కూడా మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని నేను చెప్పినట్టుగా యాజ్ ఇట్ ఈస్గా ప్రాక్టీస్ చేయండి, మీకు కూడా కంప్లీట్ ఐడియా అయితే వస్తుంది. ఓకే, ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి, ఇవి కనిపిస్తున్నాయి కదా, ఒక్కొక్క టూల్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇది సోర్స్ మానిటర్ అంటారు. ఓకే, మీకు ఏదైనా అన్వాంటెడ్ పార్ట్ మీకు అవసరం లేదు అనుకుంటే దాంట్లోంచి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని క్లోజ్ ప్యానల్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ సోర్స్ అని ఉంది కదా, ఇది సోర్స్ మానిటర్ అనమాట. దీని ఇన్పుట్ మానిటర్ అంటారు. ఇది ప్రోగ్రామ్ అని చూసారా, ఇది అవుట్పుట్ మానిటర్ అంటారు. ఇప్పుడు నేను దీని మీద డబుల్ క్లిక్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియో మీద డబుల్ క్లిక్ చేయగానే మనకు ఒక వీడియో అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. కొంచెం దీన్ని ఇక్కడ చూడండి, దీన్ని ఇలా లెఫ్ట్కి తీసుకొచ్చుకుంటున్నాను. ఓకే, కొంచెం దీన్ని కిందకి ఇలా డ్రాగ్ చేసుకుంటున్నాను. ఓకే, దీన్నే టైం లైన్ అంటారు. ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా, దీన్నే టైం లైన్ అంటారు. మనం వీడియో స్టార్ట్ చేసే ముందు మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే సీక్వెన్స్ క్రియేట్ చేసుకోవాలి. అది మన ఇన్స్టాగ్రామ్ కావచ్చు, లేదా 4K వీడియో ఎడిటింగ్ చేయాలనుకోవచ్చు, లేకపోతే ఫుల్ హెచ్డీలోనే రెగ్యులర్గా మనం యూట్యూబ్ వీడియోస్ చేస్తాం కదా, దానికోసం మనం ఎడిటింగ్ చేయాలనుకోవచ్చు. సో మనం ఏ దేంట్లో చేయాలనుకుంటున్నామో దానికి సరిపడా సీక్వెన్స్ అయితే మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే నేను దీనికోసం ఇక్కడ న్యూ ఐటెం మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ సీక్వెన్స్ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట. సీక్వెన్స్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ ఇది కనిపించకపోయింది అనుకోండి, సింపుల్గా మీరు లెఫ్ట్కి నుంచి ఇలా ఉంటుంది అనమాట. మీకు కనిపించకపోతే జస్ట్ దీన్ని ఇలా అనండి, అప్పుడు మనకి ఇది కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసిన తర్వాత సీక్వెన్స్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు డిఎస్ఎల్ఆర్ అని కనబడుతుంది అనమాట. అంటే మీకు కొత్తగా అప్డేట్ కాకపోతే మాత్రం మీకు డిఎస్ఎల్ఆర్ అని ఉంటుంది. సో అది ఓపెన్ చేసుకొని ఫుల్ హెచ్డీ అని పెట్టుకోండి, లేదా 2024 వెర్షన్ లేటెస్ట్ వెర్షన్ అయితే ఇది యూజ్ చేసుకున్నాక సెట్టింగ్స్కి వెళ్ళండి. తర్వాత ఇక్కడ చూడండి 19201080. ఇప్పుడు మనకి ఇది డిఫాల్ట్ ఉంది కదా, ఇక్కడికి వచ్చేసరికి మనం కస్టమ్ చేసుకోవచ్చు అనమాట. కంప్లీట్గా కస్టమైజ్డ్గా మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఫ్రేమ్ సైజ్ 19201080 అని ఉంది సార్, దీని మీద క్లిక్ చేసేసుకోండి. ఇది ఫుల్ హెచ్డీ అనమాట. అదే మనం ఇన్స్టాగ్రామ్ అనుకోండి 10801920 అని క్లిక్ చేసుకోవాలి. అదే 4K వీడియో ఎడిటింగ్ చేయాలనుకుంటే 38402160. సో ఇలా క్లిక్ చేసుకుని ఓకే చేసుకోవాలా. ప్రజెంట్ అయితే నేను ఫుల్ హెచ్డీలో చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి 19201080 క్లిక్ చేసేసుకొని ఓకే చేసేసేయండి. చేసేసుకున్నాక అప్పుడు మనకి ఇక్కడ చూడండి సీక్వెన్స్ అయితే వచ్చేసింది. సో దీని మీద రైట్ క్లిక్ చేస్తున్నా, అంటే ఇప్పుడు మనకి సీక్వెన్స్ ఏదైతే ఉందో పేరు మార్చుకుంటున్నాను. జస్ట్ ఇక్కడ దీనికి ఫుల్ హెచ్డీ అని టైప్ చేస్తున్నా, హెచ్డీ 19201080 జస్ట్ కొంచెం ఐడెంటిటీ కోసం. ఓకే, ఇప్పుడు మనకి సీక్వెన్స్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ టూల్స్ని అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ వీడియో కనిపిస్తుంది కదా, మనకి ఏదైతే యూట్యూబ్ వీడియో ఇక్కడ కనబడుతుంది ఇన్పుట్ మానిటర్లోని, ఇది 4K వీడియో అనమాట. 4K వీడియోనా, అది ఫుల్ హెచ్డీనా, లేదా ఇన్స్టాగ్రామ్ వీడియోనా, ఏ సైజో మనకు తెలియకపోతే సింపుల్గా మనము వీడియోలోకి వెళ్ళండి. దిస్ పీసీ, నేను ఎక్కడైతే ఆ వీడియో ఉందో ఆ వీడియో దగ్గరికి వెళ్తున్నా, స్టాక్ వీడియోస్. ఓకే, ఇదిగోండి, ఇది వీడియో నేను ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. సో ఈ వీడియో ఏ సైజులో ఉందో తెలుసుకోలేకపోతే రైట్ క్లిక్ చేయండి. తర్వాత ప్రాపర్టీస్కి వెళ్ళండి. తర్వాత ఇక్కడ డీటెయిల్స్కి వెళ్ళండి. ఇక్కడ డీటెయిల్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, డీటెయిల్స్కి వెళ్ళండి, ప్రాపర్టీస్కి వెళ్ళి. ఓకే, సో ఇక్కడ కనబడుతుంది చూసారా 38402160, అంటే ఇది 4K అనమాట. అదే 19201080 ఉంటే అది ఫుల్ హెచ్డీ. సో 1080 1920 ఉంటే అది ఇన్స్టాగ్రామ్ అనమాట. ఒకసారి కావాలంటే నోట్ చేసుకోండి, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది.
ఓకే, బ్యాక్ టు క్లాస్. ఇప్పుడు చూడండి ఇక్కడ కనబడుతున్నాయి కదా ఇక్కడ టూల్స్. సో నేను ఇప్పుడైతే ఫుల్ హెచ్డీలో ఎడిటింగ్ చేద్దాం అనుకొని నేను సీక్వెన్స్ అయితే తీసుకున్నాను. బట్ నా దగ్గర ఉన్న వీడియో 4K వీడియో. సో ఈ వీడియోని మనం ఇలా డ్రాగ్ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి వీడియో మాత్రమే కావాలి అనుకుంటే ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని మాత్రం ఇలా డ్రాగ్ చేసుకోండి. ఓకే, కీప్ ఎగ్జిస్టింగ్ సెట్టింగ్స్ అని పెట్టుకోండి. ఎందుకంటే కీప్ ఎగ్జిస్టింగ్ సెట్టింగ్స్, చేంజ్ సీక్వెన్స్ సెట్టింగ్స్ అని 2 అడుగుతుంది. అది ఫస్ట్ వీడియోకి మాత్రం అడుగుతుంది. చేంజ్ సీక్వెన్స్ సెట్టింగ్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏదైతే సీక్వెన్స్ పెట్టుకున్నారో అది ఫుల్ హెచ్డీ అంటే 1920 1080లో పెట్టుకున్నారు. బట్ ఈ 4Kలో అయితే మీరు వీడియో తీసుకున్నారు. వీడియో అనేది 4K సైజులో ఉంది. 4Kలో ఎడిటింగ్ చేయమంటారా లేకపోతే ఫుల్ హెచ్డీలో ఎడిటింగ్ చేయమంటారా అని కంప్యూటర్ మనల్ని అడుగుతుంది. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే కీప్ ఎగ్జిస్టింగ్ సెట్టింగ్స్ అని పెట్టుకోమంటున్నాను. ఎందుకంటే నేను ఏదైతే సీక్వెన్స్ ఇచ్చానో అదే ఫైనల్ చేయమని చెప్తున్నాను. కాబట్టి కీప్ ఎగ్జిస్టింగ్ సెట్టింగ్స్ అని పెట్టేసుకున్నా. చూడండి ఇక్కడ ఎడిట్లోకి వెళ్తున్నా, ప్రిఫరెన్స్లోకి వెళ్తున్నా. యాక్చువల్గా ఇక్కడ మీడియా అని కనిపిస్తుంది చూసారా, మీడియా. ఓకే, ఇక్కడ మీకు నన్ అని ఉంటుందన్నమాట. నన్. ఓకే, నన్ అని ఉంటుంది. ఒకవేళ నన్ అని ఉందనుకోండి అప్పుడు మీకు ఇదే ఫూటేజ్ మీరు ఇంపోర్ట్ చేసుకుంటే అది జూమ్ అవుతుంది. చూడండి ఒకసారి కీప్ ఎగ్జిస్టింగ్ సెట్టింగ్స్. ఇక్కడ చూడండి ఇది నార్మల్, ఇది 4K వీడియో, ఇది ఫుల్ హెచ్డీ. ఈ సీక్వెన్స్ ఇక్కడ ఏదైతే ఎడిటింగ్ చేస్తామో ఇక్కడ కనిపిస్తుంది అనమాట మనకి. సో ఇక్కడ ఎడిటింగ్ చేసే అవుట్పుట్ అంతా కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, ఇది ఇన్పుట్ అనమాట. మనకి ఏ వీడియో అయినా ఇక్కడ ఇన్పుట్ అయితే కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా మనము బేసిక్స్ అనమాట ఇదంతా కూడా. సో మీరు కంప్యూటర్లో కానీ అంటే ఒకవేళ మీకు 4Kలో తీసుకున్నా కానీ ఫుల్ హెచ్డీలోకి కన్వర్ట్ అయిపోవాలి అనుకుంటే మాత్రం సింపుల్గా ఎడిట్లోకి వెళ్ళండి. ఓకే, సింపుల్గా ఎడిట్లోకి వెళ్ళండి, ప్రిఫరెన్స్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. తర్వాత ఇక్కడ నన్ను ఉంది కదా, సెట్ టు ఫ్రేమ్ సైజ్ అని ఉంది చూసారా, అది క్లిక్ చేసుకోండి. అప్పుడు మనం ఏంటంటే ఇలా జూమ్ రాదనమాట. ఇలా జూమ్ రాదు, జస్ట్ మనం ఇలా డ్రాగ్ చేయగానే ఫిట్ అవుతుంది ఫ్రేమ్ మొత్తం కలిపి. ఇదిగోండి ఇలా పెట్టగానే కీప్ ఎగ్జిస్టింగ్ సెట్టింగ్ పెట్టగానే ఫిట్ అయిపోతుంది. లేదంటే మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఒకవేళ అలా పెట్టకపోయినుంటే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే జూమ్ అయిపోయింది కదా. మరి ఒకసారి ప్రిఫరెన్స్లోకి వెళ్తున్నా, మీడియాలోకి వెళ్తున్నా, ఇక్కడ సెట్ టు ఫ్రేమ్ సైజ్ నన్నని పెట్టుకున్నాను కదా, ఓకే చేస్తున్నాను. పెట్టేసుకున్నాక ఇప్పుడు ఇదే వీడియోని ఇక్కడ ఫుటేజ్ని ఇంపోర్ట్ చేసుకున్నాను అనుకోండి, కీప్ ఎగ్జిస్టింగ్ సెట్టింగ్స్ అని పెట్టాను అనుకోండి, ఇది జూమ్ అవుతుంది కదా. సో జూమ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ జూమ్ అవుతుంది కదా, అప్పుడు విండోస్కి వెళ్ళండి. ఇక్కడ ఎసెన్షియల్ గ్రాఫిక్స్ ఎఫెక్ట్ కంట్రోల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, ఎఫెక్ట్ కంట్రోల్. ఓకే, దీని మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఈ వీడియోని క్లిక్ చేయండి. అప్పుడు మనకి ఇక్కడ కొన్ని టూల్స్ కనిపిస్తాయి, ఎఫెక్ట్ కంట్రోల్ సంబంధించిన టూల్స్ అయితే కనిపిస్తాయి. దీన్ని స్కేల్ అంటే జూమ్ అయ్యి ఉంది కాబట్టి స్కేల్ ఉంది చూసారా, ఇక్కడ 50 పెట్టుకోండి. అప్పుడు మనకి ఇలా ఫ్రేమ్ తగ్గుతుంది. అదే మనం జనరల్గా హెచ్డీ వీడియో పెట్టుకున్నాం అనుకోండి మనకి అలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట. ఇక్కడ చూడండి హెచ్డీ, ఈ వీడియో హెచ్డీ కాబట్టి మనం జూమ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది 4K వీడియో కాబట్టి జూమ్ అవుట్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. 4Kలో సగమే ఫుల్ హెచ్డీ. సో నేను ఇప్పుడు ఫుల్ హెచ్డీ వీడియోస్ ఎడిటింగ్ చేస్తున్నాను కాబట్టి ఫుల్ హెచ్డీలో సీక్వెన్స్ తీసుకున్నాను కాబట్టి 4K తీసుకున్నప్పుడు జూమ్ ఇన్ అయిపోయింది, ఇప్పుడు జూమ్ అవుట్ చేసేసుకున్నాను, పర్ఫెక్ట్ అయిపోయింది. నాకు ఫ్యూచర్లో అలాంటి ప్రాబ్లం మళ్ళీ రాకుండా ఉండడానికి ఒకవేళ 4K తీసుకున్నా కానీ ఫుల్ హెచ్డీలోకి రావాలనుకుంటే ఇక్కడ సీక్వెన్స్కి వెళ్ళండి. సీక్వెన్స్కి వెళ్ళిన తర్వాత మన ఎడిట్లోకి వెళ్ళండి. ఎడిట్లోకి వెళ్ళిన తర్వాత ప్రిఫరెన్స్కి వెళ్ళండి. తర్వాత మీడియాకి వెళ్ళండి. తర్వాత ఇక్కడ సెట్ టు ఫ్రేమ్ సైజ్ క్లిక్ చేసి వర్క్ చేసేయండి. అప్పుడు ఇక్కడ నుంచి మీరు ఏ వీడియో తీసుకున్నా కానీ ఫుల్ సైజ్ కింద మారిపోతుంది. ఎప్పుడైనా తేడా వచ్చిందంటే జస్ట్ స్కేల్ ఇంక్రీజ్ చేసుకొని తగ్గించుకోండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వీడియో తీసుకున్నాను, లైక్ ఇదిగో డబుల్ క్లిక్ చేసేసుకున్నాను, జస్ట్ దీన్ని ఇలాగ డ్రాగ్ చేసుకున్నాను, కీప్ ఎగ్జిస్టింగ్ సెట్టింగ్స్ అని పెట్టేసుకున్నా. ఓకే, ఇప్పుడు చూడండి మీకు ఈ మధ్యలో పెట్టుకొని ఇలా డ్రాగ్ చేశాను అనుకోండి, మధ్యలో పెట్టుకుని ఇలా డ్రాగ్ చేస్తే ఆడియో ప్లస్ వీడియో 2 వచ్చేస్తాయి. అలా కాకుండా వీడియో మాత్రమే కావాలి అనుకుంటే ఇక్కడ చూడండి డ్రాగ్ వీడియో ఓన్లీ అని క్లిక్ చేసుకోండి. ఓకే, అలా కాకుండా ఆడియో మాత్రమే కావాలి అనుకుంటే జస్ట్ దీన్ని ఆడియో మాత్రమే తీసుకోండి. ఇలా డ్రాగ్ ఈ పైన కనబడుతుందంతా కూడా వీడియో సెక్షన్, ఇక్కడ వి అని కనబడుతుంది కదా, అంతా కూడా వీడియో సెక్షను. ఈ లైన్ కనిపిస్తుంది చూసారా, ఈ లైన్ కింద ఉన్నదంతా కూడా ఆడియో సెక్షన్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. సో ఇక్కడ నుంచి ఇలా ముందుకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు నాకు మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చూసారా, ఈ లైన్ ఎక్కడుంటే ఈ అవుట్పుట్ అక్కడ చూపిస్తుంది. ఈ లైన్ చూడండి, ఇక్కడ ఉందా, ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ ఉందంటే ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ లైన్ ఎక్కడుందంటే ఫైనల్ అవుట్పుట్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అదేవిధంగా ఈ లైన్ చూసారా, ఈ లైన్ ఎక్కడుందంటే ఆ లైన్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఈ లైన్ ఇదిగోండి ఇప్పుడు ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ దగ్గర ఉంది. సో ఇది ఓవరాల్గా మీకు ఒక ఫైల్స్ని ఇంపోర్ట్ చేసుకోవడమే పద్ధతి అనమాట.